సుబ్రహ్మణ్యం గారు, చెప్పండి సత్యనారాయణ గారు. చిరంజీవి లక్ష్మీ సౌభాగ్య శ్రీలక్ష్మి ఇంటికి వచ్చిందండి? ఇంకా రాలేదండి. మా వాడి ఇంటికి వచ్చాడులేండి. అర్థం కాలేదు. అంటే పిల్లలు చేసే చాలా విషయాలు మన పెద్దవాళ్ళకి అర్థం కావు సుమండి. ఏమైనప్పటికీ మీ అమ్మాయికి మా వాడు నచ్చకపోతే అది వేరే విషయం. కానీ చీటికి మాటికి అలా ఏడిపించడం చూశారు, ఏమీ బాలేదు. ఏం జరిగింది? ఏం జరిగినా మేము పట్టించుకోమండి. ఎందుకంటే మా అబ్బాయి మీ అమ్మాయిని ప్రేమిస్తాడు కాబట్టి. మీ అమ్మాయి మా అబ్బాయి ఒంటరిగా ఉన్నప్పుడు ఏమైనా చేసుకోమనండి, మేము పట్టించుకోం. కానీ ఎవడో కోన్ కిస్కా కొట్టంగాడు ముందు ఇలా అవమానపరచడం ఏం బాలేదండి. ఎవరా కుర్రాడు? ఏమో మాకేం తెలుసు. అవకాశం ఉంటే మీరు తెలుసుకోండి. మంచిదండి. ఎలా చెప్పా? ఓకే, కొంచెం స్ట్రాంగ్గా ఇవ్వాల్సింది. నీ కాబోయే మాంగారా, అంతకంటే స్ట్రాంగ్గా ఇవ్వకూడదు. సర్లే. శ్రీ, ఏంటన్నా? ఆర్ యు ఇన్ లవ్ విత్ సమ్వన్? ఇప్పుడు అతన్నే కలిసి వస్తున్నావా? నిన్నేనే అడిగేది, చెప్పు ఎవరతను? సూర్య. థ్యాంక్స్ అమ్మా, పేరన్నా చెప్పావు. అది కూడా బయట వాళ్ళ నుంచి తెలుసుకునే కర్మ నుంచి మమ్మల్ని తప్పించావు. నువ్వెవరో కుర్రాడితో చనువుగా ఉండడం చూసిన వాళ్ళు చెప్పారు, అందుకే అడిగాను. సారీ అమ్మా. ఇది మరీ బాగుంది, మీరు దానికి సారి చెప్తారేంటి? తను ఎవరినన్నా ఇష్టపడి ఉంటే మనకి చెప్పాలా వద్దా? చెప్పక్కర్లేదు అనుకున్నది కాబట్టే చెప్పలేదు. మేం తల్లిదండ్రులం, ఇంపార్టెంట్ పర్సన్స్ అని నువ్వు అనుకుంటున్నావు, అమ్మాయి కాదు. మొన్న మధ్య మాటల్లో చెప్పారు, మా ఇష్టానికి కూడా కాస్త రెస్పెక్ట్ ఇవ్వమ్మా అని. కానీ నాకు అప్పుడు తెలీదు తను ఇవ్వదని. పెళ్లి చూపులకని అడగ్గానే ఒప్పేసుకోవడం, ఆ వచ్చిన వాడితో ఇష్టం లేదని చెప్పడం, మనతో ఏమీ ఎరగనట్టుండడం. ఎందుకు ఈ నాటకాలు? హే శ్రీ, ఏంటి ఇంత అర్జెంట్గా ఫోన్ చేసావు? పద, కొత్త మూవీ రిలీజ్ అయింది, వెళ్దామా? పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు? ఓహ్ కమ్ ఆన్ శ్రీ, చెప్పాను కదా. అదే మళ్ళీ అడుగుతున్నాను, చెప్పు. ఏ, నా మీద డౌట్ వచ్చిందా? డౌట్ ఉంటే ఇంతకాలం వెయిట్ చేసేదాన్ని కాదు. మరి ఇంకేంటి, సిస్టర్ మ్యారేజ్ కాకనే చేసుకుందాం. ఏంటి సిస్టర్ మ్యారేజ్ అంటున్నావు? దానికోసం ఇంకో 4 ఏళ్ళు ఆగాలి. ఇంకా పెళ్ళిడికి రాని నీ చెల్లి పెళ్లి కోసం ఇంతగా ఆరాటపడుతున్నావే. పెళ్ళిడు దాటిపోతున్నా నా కోసం మా పేరెంట్స్ ఇంకెంత ఆరాటపడతారో ఆలోచించు. నా పేరెంట్స్తో నేను హానెస్ట్గా లేను సూర్య. వాళ్ళ సెంటిమెంట్స్తో ఆడుకుంటున్నాను. నేను మోసం చేస్తున్నా. నన్నేమీ అనలేక వాళ్ళ లోన బాధపడుతున్నారు. నాకు పెళ్లి చేయాలన్న వాళ్ళ ఆలోచనని అవమానిస్తున్నాను. ఏడుస్తున్నావా? I don't want to suffer them anymore, Surya. No more sufferings. నువ్వు ఎప్పుడంటే అప్పుడే మన మ్యారేజ్. I promise. Thank you. నీ సిస్టర్ మ్యారేజ్ మన ఇద్దరి రెస్పాన్సిబిలిటీ. డోంట్ వరీ. శ్రీ, ఐఎమ్ రియలీ వెరీ సారీ. నేను అర్థం చేసుకోనందుకు. ఇంకెప్పుడు ఏడవద్దు, సరేనా? That's my girl.